నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సరే, ఎప్పుడైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా చేయటానికి ఒక పార్ట్నర్కి ఇంకొక పార్ట్నర్ ప్లస్ అవుతారా? అంటే ఏ నక్షత్రం, ఏ ఇద్దరు కలిస్తే ప్లస్ అవుతారు, ఏ ఇద్దరు కలిస్తే మైనస్ అవుతుంది, ఎలా సార్ దీన్ని ఈక్వేషన్ ఎలా ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రం తీసుకోవాలి అనుకుంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు బిజినెస్ పెడుతున్నారంటే అందులో ఇద్దరికి వర్క్ తెలుస్తుంది, కొంతమందికి ఇద్దరు మనీ పెడతారు, కొంతమందికి ఒకరికే వర్క్ తెలుస్తుంది, ఇంకోళ్ళు మనీ పెడతారు. అంటే ఒకళ్ళేమో ఈ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్, ఇంకోళ్ళు మనీ స్పెండ్ చేసే పార్ట్నర్ గాను ఇట్లా ఉంటారు. దాన్ని రేషియో మాట్లాడుకుంటారు. అయితే చాలామంది ఏమనుకుంటారు ఈ బిజినెస్ ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, కలిసినప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే నక్షత్రం స్టార్ మాత్రమే తీసుకోవాలేమో, ఈ పలానా వ్యక్తికి ఒక పుబ్బా నక్షత్రం అయితే అవతల వ్యక్తిది ఒక ఉత్తరా నక్షత్రం అనుకుంటే అప్పుడు సంపత్తార పరమిత్ర తార అవుతుంది కాబట్టి వీళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటారు. కానీ అది ఎంతవరకు కలిసి వస్తుంది అంటే ఓన్లీ మైండ్ సెట్స్ కలుస్తాయి. అంటే ఒక ఇద్దరు పార్ట్నర్లు ఉన్నారు, ఒక పార్ట్నర్ చెప్పాడు ఇలా చేస్తే బాగుంటుందేమో అంటే అవతల వాళ్ళు ఓకే ఫైన్ వెళ్దాం పదండి మీ ఐడియా బాగుందని యాక్సెప్ట్ చేస్తారు. ఆ మనస్కారక నక్షత్రాలు కనుక కలవకపోతే ఏం చెప్పేది వాళ్ళకి సెట్ అవ్వదు, వద్దు అంటాడు, లేదా అవతలు చెప్పే వాళ్ళది యువతల వాళ్ళకి అర్థం కాదు, అట్లా ఉంటుంది. మరి ఇది సక్సెస్ని ఇవ్వాలని రూల్ లేదు. వీళ్ళు పెట్టే బిజినెస్ ఏదైతే ఉందో ఇది 100% ఈ ప్యాటర్న్ సక్సెస్ ఇవ్వాలని రూల్ లేదు. బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే పార్ట్నర్స్ నక్షత్రాలు మ్యాచ్ అవ్వడం కాదు అక్కడ. ఆ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో, స్కూల్ పెడుతున్నారా, లేకపోతే ఒక ఫుడ్ బిజినెస్ పెడుతున్నారా, లేకపోతే ఒక స్టూడియో పెడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ మెడికల్ షాపో డాక్టర్ హాస్పిటల్లో కడుతున్నారు, కిరాణా షాపే పెట్టారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరి జాతకాల్లోని ఆ బిజినెస్ ద్వారా ధనయోగం ఉందో లేదో చూడాలి. వాళ్ళిద్దరికీ ఆ బిజినెస్లో ధనయోగం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి మహాదశ కూడా బాగుంది, ఇద్దరికి దశలు బాగున్నాయి, వాటి మూలంగా ధనయోగం ఉంది, ఫైన్, వీళ్ళిద్దరికీ పనికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి జాతకాలు తీసుకొని వీళ్ళిద్దరికీ కలిస్తే బాగుంటుందా చూడాలి. అంటే అది ఎలాగా 7th హౌస్ చూస్తాం. 7th హౌస్ అనేది జీవిత భాగస్వామి యొక్క స్థానము, లైఫ్ పార్ట్నరు అండ్ బిజినెస్ పార్ట్నర్. అదేవిధంగా ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూటమి కలిశారు, ఈ కూటమి కూడా 7th హౌస్ చూస్తారు. యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముగ్గురు కూటమి, నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరికీ జాతకాలు పర్ఫెక్ట్గా లగ్నం తెలుస్తాయి. ఈ సప్తమ స్థానం ఉంటే కనుక ఈ కూటమి ఫలిస్తుందా ఫలించలేదో చెప్పచ్చు. కానీ మనకి వికీపీడియాలోని వాటిలోనే ఏంటంటే లగ్నాలు ఉండవు, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో అర్థం కాదు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, దాని మీద అనాలిసిస్ చేసి ఇబ్బంది పడుతూ. అయితే నేననేది ఏంటంటే ఈ 7th హౌస్ ఇంత ప్రభావం చూపిస్తుంది. మీరు ఒక కూటమిగా వెళ్ళినా, లేకపోతే ఒక బిజినెస్ పార్ట్నర్ ఎంపిక చేసుకున్నా, వివాహం చేసుకునేటప్పుడైనా 7th హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నక్షత్రం కాదు. నక్షత్రం కేవలం మైండ్ సెట్ అవ్వడానికి, నేను చెప్పేది మీరు యాక్సెప్ట్ చేయడానికి, మీ మీద నాకు గౌరవం ఉండడానికి, నా మీద మీకు గౌరవం ఉండడానికి వరకే. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ కూటమి విషయంలోనే సార్ ఈ 7th హౌస్ అనేది వర్క్ అవుతే కలిసి వస్తుంది, మాక్సిమం కలిసి వస్తుందా వీళ్ళకి? ఓకే, వీళ్ళ 7th హౌసెస్ బాగున్నాయి అనుకోండి, బాగా కలిసి వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి 7th హౌస్ బాగోకపోయినా 7th హౌస్ మీద శుభగ్రహ దృష్టిలు ఉంటాయి ఒక్కోసారి, అప్పుడు కూడా బాగానే ఉంటుంది మళ్ళీ. అంటే ఆ పర్టికులర్ టైం వరకు, పీరియడ్ వరకు. కొంతమంది చూడండి స్టార్టింగ్లో బాగానే బిజినెస్ నడిచిందంటే ఒక 2 years తర్వాత వాళ్ళు విడిపోయారు అంటారు. ఎందుకు? 2 years వరకు దాని ట్రాన్సిట్ బాగుంది, దాని తర్వాత ట్రాన్సిట్ బాగాలేదు, లేదా దశలు మహాదశలు కలిసి రాలేదు, అప్పుడు ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈ కూటములు పెట్టుకున్న పార్ట్నర్షిప్స్ అయినా వివాహం అయినా సప్తమ స్థానాన్ని చూడాలి. సప్తమ స్థానం బాగుంటేనే వీళ్ళకి బాగుంటుంది. సప్తమ స్థానం పాడైపోతే ఏమవుతుందంటే ఆఖరి వరకు వెళ్తారు, వెళ్ళి అక్కడ వీళ్ళు మళ్ళీ ఏదో తగాదాలు వచ్చి విడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఏ కూటమిలు కావచ్చు, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అందుకని 7th హౌస్ చూడాలి ఎప్పుడు కూడా. 7th హౌస్ బాగుంటే ఆల్వేస్ ఫైన్. అందుకని అది చూసి ఓకే ఇప్పుడు మరి ఈ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు? ఆన్లైన్లో క్లౌడ్ బిజినెస్ పెడుతున్నారా, లేకపోతే డైరెక్ట్గా పెడుతున్నారా? ఆ డైరెక్షన్, గృహం అంటే ఆ స్థలం ఏదైతే ఉందో, లేకపోతే ఆ ప్లేస్ ఏదైతే మన ఫైనాన్షియల్ అంటే దాన్ని ఏమంటారు బిజినెస్ సెంటర్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ డైరెక్షన్ వాళ్ళకి కలిసి వస్తుంది అనుకోండి, ఏదైతే బిజినెస్ పెడుతున్నారో బిజినెస్ పేరుకి కలిసి రావాలి, ఇతని పేరుకి కలిసి రావాలి, వీళ్ళిద్దరి పేరుకి, అప్పుడు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. అది ఇన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇవి ఎప్పుడైతే బాగుంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకి కలిసి రావడం జరుగుతుంది.
ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.